అంటే తూతూ మంత్రంగా ఇవాళ జరిగింది, నిన్న జరుగుతున్నది అంతా కూడా బీసీలకు ద్రోహం చేసేటువంటి దుర్మార్గపు వైఖరే కాంగ్రెస్ పార్టీ వైఖరిగా కనబడుతున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీగా మేము ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం, మీరిచ్చినటువంటి హామీని అమలు చేయమంటున్నాము. ప్రజా ఉద్యమాల ద్వారానే ఒత్తిడి పెంచాలని మాలాంటి సంస్థలం మేమందరం కూడా మరి ఒత్తిడి పెంచుతున్నటువంటి క్రమంలో నిన్నటి ప్రకటన ఖచ్చితంగా ఒక విజయంగానే మేము భావిస్తున్నాము. అందుకోసమే ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి మేము తలపెట్టినటువంటి రైల్ రోకోను కూడా నిరవధికంగా మేము వాయిదా వేస్తూ ఉన్నాము. నమస్తే. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్లో బీసీ రిజర్వేషన్ల గందరగోళం కనిపిస్తున్నది. బీఆర్ఎస్ వర్సెస్ కవిత. కవిత ఎందులో ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సరే, కండువా కప్పుకోదు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అంటది. మా అన్న లీక్ వీరుడు, గ్రీక్ వీరుడు అంటది. మా తండ్రి దేవుడు, మిగతా వాళ్ళంతా దయ్యాలంటది. ఇవన్నీ ఒకవైపు ఉండగా స్టిల్ నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని పదే పదే చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాదే అని మాట్లాడుతున్నారు. సో అలాంటి కవిత పార్టీ లైన్కి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన 42% బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నామని చెప్పిన ఆర్డినెన్స్ విషయం పైన స్పందించారు. రంగులు చల్లుకొని సెలబ్రేషన్ చేసింది ఆవిడ. మా వల్లనే వచ్చింది, జాగృతి మాట్లాడడంతోనే వచ్చింది అని ఆమె సెలబ్రేషన్ చేశారు ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకురాలిగా. ఇంకొక వైపున భారత రాష్ట్ర సమితికి సంబంధించిన కీలక నాయకులంతా, మధుసూదనాచారి నుంచి ఇంకా చాలామంది బీసీ లీడర్లంతా ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ అండ్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఇదంతా పెద్ద బోగస్, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి తీరాల్సిందే, ఆర్డినెన్స్ వల్ల అయ్యేది లేదు, పోయేది లేదు, జీవో ద్వారా వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఇదంతా పెద్ద నాటకము, కుట్ర అని బీఆర్ఎస్ లీడర్లు చెప్పారు. వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఇవాళ నమస్తే తెలంగాణలో అయితే చాలా పెద్ద ఎత్తున వార్త కూడా రాశారు, ఇదంతా పెద్ద బోగస్, ఇది మళ్ళీ దీన్ని బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు ఒకవేళ ఎవరైనా కోర్టుకు పోతే అని. మరి ఏం జరుగుతున్నది? క్లారిటీ లేని రాజకీయం, క్లారిటీ లేని పరిస్థితి బీఆర్ఎస్లో ఎందుకు వచ్చింది? ఒకవైపున బీఆర్ఎస్ ఏమో బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తేబోతున్న ఆర్డినెన్స్ మీద, జీవో మీద వ్యతిరేకంగా ఉన్నది. ఇంకొక వైపున కల్వకుంట్ల కవిత, కేసీఆర్ కూతురేమో ఈ బీసీ రిజర్వేషన్ల మీద రేవంత్ రెడ్డి తీసుకురాబోయే ఆర్డినెన్స్ పట్ల, జీవో పట్ల సానుకూలంగా ఉండి ఇది మా వల్లే వచ్చిందని చెప్తున్నది. మరి ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్న క్లారిటీ ఇవ్వాలి, ఆయన కిందున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా క్లారిటీ ఇవ్వాలి, ఆ కుటుంబంలో ఉన్న హరీష్ రావు అయినా క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఈమెది పార్టీ కార్యకర్తలు నమ్మాలనా, ఈమె వీళ్ళది నమ్మాలనా, వీళ్ళది నమ్మాలనా? మీరు విన్నారు కదా ఇద్దరు ఏం మాట్లాడిరు అన్నది. ఎవరిది నమ్మాలి? ఇంత గందరగోళం దేనికి? ఒక సందర్భంలో ఈమె మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, ఈమె పార్టీని విడిచిపెట్టలేకను పోతున్నది. ఇట్లా పార్టీలో ఉన్న కార్యకర్తలంతా ఒకంత గందరగోళానికి గురవుతున్న పరిస్థితి. విషయం ఏంటి అంటే వీళ్ళకి చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు కవిత ప్లాన్ ఏంది? మళ్ళీ అదే బీఆర్ఎస్ ట్రాప్లోకి పోతే నాకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదేమో, అదంతా అరిగిపోయిన రికార్డ్, అది వాళ్ళ పని అయిపోయింది, నేనే ఏదన్నా కొత్తగా స్టార్ట్ చేయాలన్న ఆలోచనలో ఆమె ఉన్నది. వీళ్ళు ఏంటంటే మా లైన్ మాదే, ఆమె మాకు సంబంధం లేదని వీళ్ళున్నారు. అంటే ఒక రకంగా చెప్పేది ఏంది, ఇది మరింత ముదిరి కవిత మీద కోపమన్నా రావాలి, కవిత కన్నా వీళ్ళ మీద ఇదన్నా రావాలి, ఏదో ఒకటి జరగాలి. మరి అది జరుగుతుందా లేదన్నది చూడాలి. మొత్తానికైతే ఈ బీసీ రిజర్వేషన్ల అంశము కేసీఆర్ కుటుంబంలో మరింత చిచ్చుపెట్టినట్టుగా కనబడుతున్నది. మరి ఇది కవిత మాట్లాడిన మాటలు కేసీఆర్కి, కేటీఆర్కి మరింత ఆగ్రహాన్ని తెప్పించున్నాయా లేదా అన్నది చూడాలి. ఏది ఏమైనా ఇంకొంతమంది అంటారు న్యాచురల్గానే ఇదంతా పెద్ద డ్రామా, ఇదొక పెద్ద డ్రామా బ్యాచ్, వీళ్ళంతా కలిసే ఉన్నారు కానీ బయట డ్రామాలు ఇవన్నీ, నువ్వు బీసీలకు అనుకూలంగా మాట్లాడు, నేను బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడతా, ఏదో ఒక సందర్భంలో చూసినావా మా కూతురు ముందు నుంచి బీసీలకు అనుకూలమే అనే ఒక మళ్ళీ అందరిని కలుపుకొని పోయే వ్యవహారం మళ్ళీ ఉంటుంది అన్నది కొంతమంది డిస్కస్ చేస్తున్నారు, ఇదంతా పెద్ద డ్రామా అని. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన కష్టం అసలు రాజకీయ పార్టీలు, ఇప్పుడున్న పార్టీలో ఏ పార్టీకి అంత కష్టం లేదు, ఈ ఎజెండాతో
రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో వీళ్ళు ఒక ఆల్టర్నేట్గా, కాంగ్రెస్కి ఆల్టర్నేట్గా, ప్రత్యామ్నాయంగా కనిపిస్తారని అయితే నాకు అనిపిస్తలేదు. ఇప్పుడు కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత వీళ్ళకు ఉపయోగపడాలి ఒక రకంగా చెప్పాలంటే. కానీ వీళ్ళు చేసిన 10 ఏళ్ల పరిపాలన, ఆ వాసన, ఆ కంపు, దాంతోపాటుగా ఈ బీసీల మీద క్లారిటీ లేకపోవడం, కనీసం కూతురుడు కూడా కూతురు చెప్తున్న దాన్ని నియంత్రించలేకపోవడమా, లేకపోతే వీళ్ళు కూతురు దారిలోకి వెళ్ళకపోవడమా, అంటే కూతురు దారి మీన్స్ అందరూ కలిసి ఒక కంబైన్ డెసిషన్ తీసుకోకపోవడం, ఇవన్నీ నిర్ణయాలు, అంటే కనీసం కుటుంబంలో కూడా కలిసి నిర్ణయాలు తీసుకోలేని వీళ్ళు ఇక బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు, కలిసి ముందుకు వేయడానికి ఏం అవకాశం ఉంది? సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. మరి దీని మీద కేసీఆర్ అయితే ఆయన మాట్లాడేటట్టయితే కనబడతలేదు. కేటీఆర్కి ఆమెకు మధ్య భగ్గు అంటున్నది. ఇట్లా ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. ఇది ఏడ మరి పీక్స్కి వెళ్ళి పేలిపోద్ది బాంబు అన్నది చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.